పెళ్ళికి వాకింగ్ చెప్పడానికి వస్తావా అని వస్తాను తమ్ముడు, షరతులు వర్తిస్తాయి అన్నాను. షరతులు ఏంటన్నయ్య అనగానే డబ్బులు అనుకున్నాడు. షరతులు అంటే డబ్బులు కదరా అయ్యా, ఆ షరతు ఏంటంటే ఆ కట్టే వ్యవహారం ఉంది చూసావా, అది కట్టుకో, అప్పుడు వస్తాను అన్నాను. అట్ట కుదురుద్దనియా, అస్సలు పెళ్లి కూతురు తాలూకులు ఒప్పుకోవట్లేదు, మా అమ్మ నాన్న కూడా ఒప్పుకోవట్లేదంటే నేను కూడా ఒప్పుకోవట్లేదని చెప్పు. మీకు కావాలంటే ఇల్లు వేరే నీకు దగ్గరుండి కట్టించి దానికి రెఫరెన్స్ చూపించాలి చాలామంది ఉన్నారు. ఆ తర్వాత నీకు 5,000 6,000 వసూలు చేసే ఉన్నారు. ఇంకా హైలైట్ ఇంటర్నేషనల్ స్పీకర్లు అయితే నీ మ్యారేజ్కి 1 lakh తీసుకుంటారు. మేము అడిగేదల్లా ఒకటే, దేవుని నామం యొక్క ఘనత, ఆయన రాజ్యము, ఆయన పరిశుద్ధత, ఆయన చిత్తము నీ మ్యారేజ్ లైఫ్లో జరగాలని కోరుకుంటున్నాం. అది కూడా చేయకపోతే దేవుడు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో. అందుకే అడుగుతున్నాను, మీరు చూడండి, ఒక కార్యక్రమంలో ఒక మూఢనమ్మకం లేకుండా చేస్తున్నావా? ఒక కట్టే విధానంలో ఒక మూఢనమ్మకం లేకుండా చేస్తున్నావా? ఆచారాలు సాంప్రదాయాలు అడుగుతున్నాను. ట్రెడిషన్ వేరండి, బాగా ట్రెడిషన్ వేరండి. అంటే కల్చర్ వేరు, నాగరికత వేరు, కానీ ఐడల్ కల్చర్ వేరు. విగ్రహార్పిత సంబంధమైన ఆచార సాంప్రదాయాలు వేరు. వాటి విషయంలో క్లారిటీ లేకుండా, దేవా నీ చిత్తం పరలోకమంది నెరవేరుతున్నాడు, భూమి ఎందుకు నెరవేరినంటే